ఆ డిఎస్సికి ఇప్పుడు జేఎస్సి కూడా ఫామ్ అయ్యారండి. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ లోకేష్ గారు సవాల్ చూసిన తర్వాత మీరు రాజకీయంగా సవాల్ చేసుకోవటం కాదు, సేమ్ సిజేపీ ఒకసారి ప్లే చేయండి అది బయట. ఆయన రారు, ఆయన పిలుస్తారు, మీరు వెళ్ళరు. ఎందుకని అంటే ఏంటంటే ఇక్కడ ఇది అక్కడ అంతా పొలిటికల్ డ్రామా నడుస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఇది కాదు విషయం. ఏంటంటే ప్రాబ్లం మాది, చర్చకి మమ్మల్ని పిలండి, మేము వస్తాం, మేము ఎక్కడికైనా వస్తాం. జేఏసీ మీరందరూ రెడీనా? జేఏసీ మీరందరూ రెడీనా? నరేంద్ర గారు, మేమందరం వస్తాం. నరేంద్ర గారు అదండి, వాళ్ళు జేఏసీగా వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మీరు రాజకీయ సవాళ్ళు కాదు, యాక్చువల్గా ఇది మాకు సంబంధించిన ఇష్యూ అంటారు. సేమ్ సిజేపీ అక్కడ ఎలా రియాక్ట్ అయిందో అలాగే. సో మీరు ఎంటర్ అవడం వల్ల పొలిటికల్ రాజకీయ రంగు పులుముకుంది అనేటువంటి చర్చ కూడా ఒకటి జరుగుతుంది కదా, దీని మీద మీ అభిప్రాయం? ఒకటండి, ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఈ డిఎస్సి అనేది మేము ఇవాళ ఇచ్చిన పిలుపు కాదండి, 2 నెలల క్రితమే ఇచ్చాం. 2 నెలల క్రితమే పిలుపు ఇవ్వడం జరిగింది. అంచెలంచెలుగా అప్పుడు ఒక స్థాయి నుంచి చేసుకుంటూ వచ్చాము, మధ్యలో రాస్తారోకోలు చేశాము, ధర్నాలు చేశాము, శాంతియుతంగానే మేము మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది, అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా ఇవ్వడం జరిగింది. దాని యొక్క తీవ్ర రూపం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చినటువంటి పిలుపు అంటే అంచనా. అయితే మేము గతంలో 17 మెడికల్ కాలేజీల విషయంలో కూడా ప్రైవేటీకరణ పీపీపీ పద్ధతిలో వాడు చేద్దాం అనుకున్న దానికి కూడా మేము శాంతియుతంగానే ఇలానే మేము ఎదుర్కోవడం జరిగింది ప్రభుత్వాన్ని. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం కానీ ఏదో ప్రజలకు ఉపయోగపడే విధంగా వెళ్తుంది పీపీపీ మోడ్ అనేది వాళ్ళు చెప్పి మభ్యపెట్టి చేద్దాం అనుకున్నది, అది ప్రైవేటైజేషన్ దిశగానే వెళ్తుంది తప్పించి ఎక్కడా కూడా ప్రభుత్వం నడిపించే దిశగా ఉండదు. దీనివల్ల ప్రజలకు లాభం చేకూరదు, కేవలం అది తీసుకున్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకే మీరు దారాదత్తం చేసే దిశగా వెళ్తారని చెప్పి అప్పుడు కూడా మేము మెడికల్ కాలేజీల విషయంలో ఇంతే అంచెలంచెలుగా శాంతియుతంగా వెళ్ళి కోటి సంతకాల సేకరణ కూడా చేసి మేము సబ్మిట్ చేయడం జరిగింది గవర్నర్ గారికి, ఆ సంతకాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేము 2 నెలల క్రితమే ఈ డిఎస్సికి సంబంధించిన విషయంలో కూడా అవకతవకలు జరిగింది అనేది అప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు ఆల్రెడీ ఎవరైతే ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఎమ్మెల్యే గారు అన్నారు గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా సిల్వర్ మెడల్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు అనేది కొన్ని సందర్భాలు. అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మెడల్స్ గురించి కాదండి, పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకు ఇచ్చారు, మెడల్స్ వచ్చిన వాళ్ళకి కూడా. అది చాలా చాలా దారుణమైనటువంటి రిక్రూట్మెంట్ పద్ధతి జరిగింది అక్కడ. అయితే దాన్ని మేము రాజకీయంగా మేము ఎంటర్ అవ్వడం కాదండి, మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని ఎదుర్కొంటానే ఉన్నాము, వాడు చేసే తప్పులన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాను. మరి ఎప్పుడు కూడా మేము శాంతియుతంగానే చేసుకుంటూ వెళ్ళాము. దానిలో మధ్యలో మేము తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి అదే సమయంలో అక్కడ నీట్ అనేది దేశవ్యాప్తంగా జరిగినటువంటి విషయం కాబట్టి అది కొంచెం పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా అక్కడ తిరుగుబాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ఎవరైనా మోసపోయినటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మాది సెకండ్ స్టేజ్ ఆఫ్ రియాక్షన్ అండి. అంతేగాని మేము అన్యాయాన్ని ఎదుర్కొన్నాం కానీ రాజకీయంగా ఎప్పుడు కూడా దీని విషయంలో ఎదుర్కోలేదు. ప్రజల దృష్టిలోనే మేము ముందుకు అడుగులు వేయడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి షెడ్యూల్లో మేము కావాలి అనుకుంటే దీన్ని మేము హైలైట్ చేసుకోవాలి, నేషనల్ లెవెల్లో తీసుకెళ్లాలి అనుకుంటే చాలా చిన్న విషయం అండి. ఇదే షెడ్యూల్ ని మొన్న విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ సమయంలో ప్రధానమంత్రి గారు వస్తున్నారు. కావాలనుకుంటే మేము ఇంత గ్యాదరింగ్ ఇవన్నీ చేసేవన్నీ కూడా మేము ఆ ఒక్కరోజు చేస్తే సరిపోయేది కదా, అది నేషనల్ ఇష్యూ అయ్యేది. ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు తన అవసరం కోసం ఒత్తిడి పెట్టుకుని అదే ప్రధానమంత్రి గారిని 2018లో ఆయన మీటింగ్ వస్తుంటే గో బ్యాక్ మోడీ అని చెప్పని చాలా దారుణంగా ప్రవర్తించినటువంటి తీరు మీకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే ఆయన తన అవసరాల కోసం ఎవరితోన్నా సర్ది చేకూర్చుకుంటాడు, ఎవరినో తిడతాడు, ఎవరినో ఏరు దాటగా తెప్ప తగిలేయడం అనేది చాలా చాలా ఒక నీచమైన మనస్తత్వము ప్రవర్తన చంద్రబాబు నాయుడు. మేము అట్లా కాదండి, మేము ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవానికి ఇస్తూనే వస్తున్నాము. ఇదే ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ కూడా ఉండగా ఇది జరుగుతుంది అని చెప్పని దీని డేట్స్ పోస్ట్ పోన్ అవటం వల్ల మా ప్రోగ్రామ్ డిలే అయింది. లేదా ఇదే తీవ్ర రూపం దాల్చడం అనేది ఇంతకు ముందే జరిగేది. ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, అది కామ్ గా జరిగిన తర్వాత
మేము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని అందరూ ఉన్నారు కదా దీనిలో భాగస్వామ్యం చెప్పని మేము ఆ విధంగానే ఫైట్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి ఇంత అరాచకంగా వాళ్ళు ఎదుర్కోలేక ఛాలెంజ్లు విసరటం అనేది మేము అడుగుతుంది ఏంటి చెప్పండి. మేము టైం ఇచ్చాము, సిబిఐకి ఇద్దాము, సిబిఐ ఎంక్వైరీ చేయిస్తే నిజ నిజాలు నిర్ధారణ బయటకు తెలియజేసుకుంటుంది. అది ఎవరు తప్పు చేశారు, నిజంగా మీరు పాలకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఛాలెంజ్లు విసురుతున్నాడో నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి ఇవ్వచ్చు కదా, తప్పే ఉంది. మేము అడిగింది కూడా అదే కదా. దానికే మేము సమయం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా పరిస్థితులను బట్టి ఆయన ఎప్పుడైతే ఛాలెంజ్ విసురుతున్నాడో మేము దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇక్కడ మేము ప్రజల తరపునే ఉన్నాం. కానీ పొలిటికల్ గా వెళ్ళాలనుకుంటే 2 నిమిషాల పనండి. అదే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో 2 నిమిషాలు మేమందరం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రావాలి చెప్పండి. ఇప్పుడు పేరు నాని గారు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు, మేము వస్తాం. నువ్వు మంత్రివే, నేను మంత్రినే, నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే, నేను ఇంకా 2-3 సార్లు ఎమ్మెల్యే, నీ స్థాయికి నేను చాలు, లేదా మీ నాన్నగారు వస్తే మేము రెడీగా ఉన్నామని చెప్పండి. దీనిలో సమవుజ్జి ఉండాలన్న ఉద్దేశంతో ఆయన చాలా స్పష్టంగా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి రమ్మన్నారు. అదే రాలేదు. పోనీ సిబిఐ ఎంక్వైరీ చేస్తానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, నీ తప్పు జరగనప్పుడు నువ్వు వచ్చి నేను కూడా రెడీగా ఉన్నాను, తప్పేదంటే నీకు తెలుస్తారు, సిబిఐ ఎంక్వైరీ జరిగిపోతే మనకి దానికి తేడతల్లం అయిపోతుంది కదా, విషయం చాలా క్లారిటీ వచ్చేస్తుంది, ప్రజలు కూడా అర్థం అవుతుంది. ఆ ధైర్యం లేకుండా ఇలా వెనక నుంచి చేసేటువంటి ఉద్యమాల్ని, మీరు చేసే ఉద్యమాలు ఏదైనా ఉంటే అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎక్కడన్నా ఒక్క చోటైనా ఇంత నీచంగా ప్రవర్తించినటువంటి సందర్భం ఉందా? ఇంత నీచానికి మీరు ఎందుకు దిగజారుతున్నారు? భయం వేస్తే రాజీనామా చేయ. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు, నేను లోకేష్ గారిని అదే డిమాండ్ చేశాం మేమందరం. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆ రోజు ఎలా అయితే తేలిందో, తప్పు తేల్చేంత వరకు ఆయన రాజీనామా చేయడం జరిగింది. అలానే దాని మీద కేంద్రం కూడా ఒక కమిటీ వేసి ఎవరెవరైతే దానికి సంబంధించినటువంటి అభ్యర్థులు రిక్రూట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేస్తారు. నీ దగ్గర కూడా నువ్వు తప్పు చేయలేదంటున్నావు కదా, ఆ కమిటీ మీద పోనీ ఎంక్వైరీ చేద్దాం, ఎవరు ఏంటనేది బయటకు వస్తుంది కదా. ఆ శాఖ మంత్రిగా నువ్వు కనీస బాధ్యత వహించకుండా రిజైన్ చేయడం కూడా చేత రాకుండా ఇంకా ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుతుంటే ఏం చెప్తాం చెప్పండి. సరే ఓకే, మేము దాన్ని న్యాయబద్ధంగానే శాంతియుతంగానే మేము ఎదుర్కొంటుంటే ఇవాడి దౌర్జన్యం ఏంటండి? ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? ఏంటిది రౌడీజం? ఎంతవరకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అన్ని చోట్ల అమలు చేసుకుంటా వెళ్తే ఏమన్నా శాశ్వతం అండి? అది శాశ్వతమా? ఇంద్రనీల్ రెడ్డి ఎక్కడ కూడా ఎవరికి శాశ్వతం? ఒక్క నిమిషం నరేంద్ర గారు, అదే ఇప్పుడు ఆయన ఏమంటారంటే బోండా ఉమ్మ డిఎస్సీ పై వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తారు.